మెదక్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చ్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. చర్చ్ బిషప్లు కవితకు ఆశీర్వాదం చేశారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ చర్చ్ నమూనాను కవితకు బహుకరించారు. ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీలు సిరి సుభాష్ రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్లు పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధనలు విశ్వవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని, శాంతి వ్యాప్తికి కృషి జరిగిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు చర్చెస్లో కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుప్రభు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Christu nedu puttanu. Hallelujah. Adikam Christu nedu puttanu. ప్రపంచంలో పాపాన్ని తుడిచివేయడానికి మనుషుల లోపల ఉన్న పొరపాటు ఆలోచనని, తక్కువ ఆలోచనని తొలగించి పరిశుద్ధం చేయడానికి వాళ్ళ యొక్క పాపాలను తగ్గిపోయడానికి వాటి తనలో ఏదైనా చేసుకుని ఐక్యం చేసుకొని మనల్ని పాపాలను చేయడానికి ఈ లోపల వచ్చిన దేవుడు యేసుక్రీస్తు పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం కూడా. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా గోదావరి ఖనిలోని పలు చర్చెస్లో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పాల్గొన్నారు. బైబిల్లో చెప్పిన విధంగా సూక్తులను పాటించి ప్రపంచ శాంతికి అంతా పాటుపడాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రిస్మస్ కు కానుకలు అందజేశామన్నారు. కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టినటువంటి యొక్క దినం మనకు జన్మను ఇచ్చినటువంటి తల్లిదండ్రుల కంటే గొప్పగా పూజించేటువంటి సందర్భం, కొలుచుకునేటువంటి సందర్భం ఈ క్రిస్మస్ వేడుకలలో మనం ఈరోజు ప్రార్థించేటువంటి యొక్క సమయం. మన
ఏ గారు చెప్పినటువంటి వాక్యాలను సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జీవితం అంతా కూడా యేసు మా కోసం జన్మించినాడు. మేము సంపూర్ణంగా ప్రతి ఆదివారమే కాకుండా బైబిల్లో పొందుపరిచినటువంటి ప్రతి వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి చేరాలని ప్రతి ఒక్కరు కూడా తపన పడతాము. మంచిర్యాల జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచిర్యాలలోని సిఎస్ఏ చర్చ్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దేవకారావు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభువు ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ యేసుక్రీస్తును ప్రార్థించినట్లు చెప్పారు దివాకర్రావు. ఈ వేదికల్లో ఏ ప్రాంతం చూసి ఎక్కడ చూసినా చర్చిలు ముస్తఫా కావడం అనుకోండి, ప్రతి ఒక్కరు ఉదయాన్నే వచ్చేసి ప్రార్థన చేసే కార్యక్రమం యేసు ప్రభుని గుర్తు చేసుకునే 25 డిసెంబర్. మరి ఈ సందర్భంలో దేశ విదేశాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు 25 డిసెంబరే కాకుండా నిత్యం ప్రతి ఆదివారం మీరు చేస్తున్న ప్రార్థనలే ఈరోజు ప్రపంచ దేశాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. అలాగే మన భారతదేశం కూడా అన్ని దేశాలుగా మిన్నగా ఉంది. ప్రతి ఒక్కరు కోరుకునేలా యేసు ప్రభు గారిని, వారి ఆశీస్సులు కావాలి, మనమంతా బాగుంటాం, వారిని నమ్ముకుంటే అన్ని విధాల మేలు జరుగుతుంది. యేసు ప్రభు గారిని మనం కోరుకుంటున్నాం. ఆరోగ్యరీత్యా కానీ మరొకరితే కానీ ప్రభు గారిని తలుచుకుంటే అన్ని విధాల మేలు జరుగుతుంది.